మధ్యప్రాచ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ తమ దాడులను మరింత విస్తరింపజేయడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. యెమెన్ పరిధిలోనే కాకుండా ఎర్ర సముద్రం, బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ప్రాంతంలో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ హౌతీలు జరుపుతున్న దాడులు, పొరుగు దేశాలతో ఘర్షణలు ఈ ప్రాంతపు భద్రతను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎర్ర సముద్రం ప్రాంతంలో కీలకమైన వాణిజ్య నౌకలపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉండటం ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. గ్లోబల్ ఆయిల్, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దిగ్బంధనం విధిస్తూ హౌతీలు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు అంతర్జాతీయ సరఫరా గొలుసును అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండటంతో సౌదీ అరేబియా సహా ఇతర పొరుగు దేశాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హౌతీలు సౌదీ ఇంధన స్థావరాలను, సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో దశాబ్ద కాలంగా సాగుతున్న యెమెన్ ఘర్షణలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా ప్రాంతీయ శక్తుల మధ్య శాంతి ఒప్పందాల ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతుతో హౌతీలు పొందుతున్న ఆయుధ సాంకేతికత, ఆర్థిక సహకారం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థగానే కాక ప్రాంతీయ దౌత్యం, భద్రతా సమీకరణాలను శాసించే స్థాయికి హౌతీల సైనిక బలం పెరగడం మధ్యప్రాచ్య భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు, నౌకాయానానికి రక్షణ కల్పించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. అయితే హౌతీల స్థావరాలపై జరుగుతున్న ప్రతి దాడులు వివాదాన్ని పరిష్కరించడానికి బదులు మధ్యప్రాచ్యంలో సుదీర్ఘమైన ప్రతికూల పరిస్థితులకు దారితీస్తున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.